హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. చాలామంది హైప్ చేయట్లేదు. హైప్ చేస్తేనే నా వీడియో కొంచెం రీచ్ అయ్యిద్ది. ఇంకా ఉదయం నిద్ర లేచేసి గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నాను. నైటే గచ్చంతా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టుకుంటాను కాబట్టి ఉదయాన్నే నాకైతే ఆ పని ఉండదు. నవీన్కి అయితే ఇంకా ఉదయాన్నే స్కూల్ అయితే ఉంది. 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ప్రతిరోజు ఇంకా ఉదయాన్నే వెళ్తాడు. ఫస్ట్ టిఫిన్ చేసేసి తర్వాత ఇంట్లో పని అయితే చేసుకుంటాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం నిదానంగా అయినా చేసుకోవచ్చు కదా. ఈరోజు టిఫిన్ అయితేనేమో పులిహోర చేస్తున్నాను. ఇంట్లో పిండి అయితే ఏమీ లేదు. ఇంకా ప్రతిరోజు ఇడ్లీలు, దోశలు ఇవన్నీ తిని తిని బోర్ కొట్టేసింది. అందుకని ఈరోజు అయితే పులిహోర చేస్తున్నాను. ఇంట్లో ఒక మామిడికాయ అయితే ఉంది, చిన్న మామిడికాయ అయితే ఉంది. ఆ మామిడికాయతో మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నా. మామిడికాయ పులిహోర అయితే ఇంతవరకు నేను ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేయటం. ఎలా ఉంటుందో చూడాలి. మామిడికాయతో పులిహోర ఎలా చేయాలి అని యూట్యూబ్లో చూసల్లా మరీ చేస్తున్నాను. మనకు తెలియదు కదా ఫస్ట్ టైం చేయటం. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా పడితే అలా చేసామనుకోండి మళ్ళీ పిల్లలు తినరు. అందుకని ఒక మంచి వీడియో చూసి చేసామనుకోండి అప్పుడు బాగుంటుంది కదా. వేడన్నంతో చేద్దాంలే అని చెప్పేసి బియ్యం అయితే కడిగి పెట్టేశాను. బియ్యం అనేది ఎప్పుడు మనం 2 సార్లు అయితే కడగాలి. ప్రతి ఒక్కళ్ళు 2 సార్లు కడుగుతారండి. ఒక్కసారి బియ్యం కడగకూడదు. ఇంకా ఏదన్నా ఎక్కువ డస్ట్ ఉంది, పురుగు పట్టినట్టుగా ఉంది అనుకుంటే మనం ఎక్కువ సార్లైనా కడుక్కోవచ్చు. కానీ ఒక్కసారి మాత్రం అసలు కడగకూడదు. అన్నం అనేది బాగా పొడిపొడిలాడుతా పర్ఫెక్ట్గా ఉడకాలంటే బియ్యం అనేది మనం కనీసం ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. ఉదయం పూట మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి కనీసం ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకుంటే అన్నం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టామనుకోండి అన్నం అనేది కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది. ఎసురు ఎక్కువ పెట్టుకుంటేనేమో అడుగున నీరుగా ఉంటుంది. అందుకని నానబెట్టుకుంటేనే బాగుంటుంది. ఇంక ఈలోపు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి హాట్ వాటర్ అయితే తాగాను. మనము హాట్ వాటర్ తాగేటప్పుడు కూర్చొని తాగితే మంచిదంట. అటు ఇటు తిరుగుతా కానీ అలా తాగితే అంత మంచిది కాదంట. ప్రశాంతంగా కూర్చొని కొంచెం కొంచెం తాగితేనే చాలా మంచిది. ఉదయం పూట వీలైనంత వరకు ఇంకా అలాగనే తాగేసేయండి. ఇంకా మామిడికాయ పులిహోర చేస్తున్నానని చెప్పాను కదా, మామిడికాయ అయితే చిక్కు తీసేసి ఇంక తురుముతున్నాను. ఫస్ట్ నేను వీడియోలో చూడకముందు చిక్కు తీయకుండా తురుముదాం అనుకున్నాను. ఇంకా వీడియోలో చూశాను చిక్కు తీసేసి తురుముతున్నారు. అందుకనే తెలియకుండా ఏ పనులు అయితే చేయకూడదు. తోలుతో తురిమామనుకోండి ఇంకా అంత గట్టిగా తోలు పలుకులు పలుకులుగా వస్తుంటుంది కదా, తినేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. నవీన్కి మామిడికాయ పులిహోర చేస్తానంటే వాడైతే వద్దన్నాడు. వాడికి పులిహోర అంటేనే ఇష్టం ఉండదు. అసలు పులిహోర వద్దంటాడు. అందులో మామిడికాయ పులిహోర ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఎలా ఉంటుందో ఏంటో వద్దని అన్నాడు. ఒకసారి తిని చూస్తేనే కదా బాగుండేది బాగుంటుంది మనకు తెలిసేది. అందుకనే చేస్తున్నాను. వేడన్నంతో చేసామనుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. సద్దన్నానికి వేడన్నానికి కూడా కొంచెం తేడా ఉంటుంది. ఇంకా అన్నం అయితే ఉడికేసింది. ఇంకా పులిహోర కోసం అయితే తిరగమాత రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఇంకా మనకు తెలుసు కదా పోపు దినుసులు వేసుకోవటం. కొన్ని పల్లీలు అయితే వేశాను. ఇంకా మా ఇంట్లో పులిహోరలో పల్లీలు కూడా తినరండి. పల్లీలు కూడా ఏరేసి పక్కన పెడతారు. మా పిల్లలు ఇద్దరూ తినరు. ఒక్కోసారి అయితే నేను పల్లీలు వేయకుండా కూడా ఇంకా పులిహోర చేస్తూ ఉంటాను. తిరగమాత గింజలు ఫ్రై అయిన తర్వాత ఇంకా మామిడికాయ తురిమేసాను కదా, ఆ తురుము కూడా వేసాను. పులిహోర ఎప్పుడైనా సరే పుల్ల పుల్లంగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. అందుకని పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 అయితే వేసాను. మరీ ఎక్కువ కారంగా ఉన్న మా నవీన్ అయితే తినడు. పచ్చిమిర్చి చీలిక లేకుండా పచ్చిమిర్చి మొత్తం వేసామనుకోండి ఇందులోకి కారం అయితే రాదు. పిల్లలైతే తినొచ్చు. మనం అనుకోండి ఇంకా ఎండుమిరపకాయలు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, తినేటప్పుడు వీటిని నంచుకొని అయితే తినొచ్చు. మామిడి తురుము కూడా కొంచెం సేపు అయితే ఫ్రై చేస్తాను. ఎక్కువసేపు కూడా ఫ్రై చేయలేదు. తురిమాను కాబట్టి ఇంకా మనం ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ రైస్ అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువే చేస్తున్నాను. టేస్ట్ బాగుందనుకోండి మళ్ళీ సాయంత్రం నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటాడులేని, మధ్యాహ్నం వస్తాడు కదా ఇంకా మా సాయంత్రం పూట స్నాక్స్గా కూడా తినొచ్చులే అని వేడన్నంతో చేసిన పులిహోరే కదా సాయంత్రానికైనా బాగానే ఉంటుంది. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళాలి కదా, పులిహోర అయితే పెట్టించాను. పులిహోరలో పెరిగేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే పెరిగేసుకొని తినడానికి అంతగా ఇష్టపడను కానీ మా నవీన్ అయితే మాత్రం పెరిగేసుకొని బాగానే తింటాడు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత డైలీ వేర్ పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అంట్లు అయితే బోలెడు ఉన్నాయి. అంట్లు మొత్తం రుద్దేస్తున్నాను. నైట్ అంట్లు ఉన్నాయి, ఉదయం టిఫిన్ చేస్తాను కదా టిఫిన్ తిన్న అంట్లు ఉన్నాయి, అన్ని అంట్లు ఉన్నాయి. ఇంకా మొత్తం ఒకేసారి కడిగేస్తాను. ఉదయాన్నే కడిగేయటం, మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత ఇంకో ట్రిప్ కడిగేయటం, ఇదంతా ఎందుకులే అని చెప్పేసి మొత్తం ఒకేసారి కడిగేస్తున్నా. ఈ మధ్య అయితే ఇలా చేస్తున్నాను.
ఒక్కసారి ఇంకా అంట్లు పని అయితే అయిపోతుంది. ఇన్నిసార్లు బయటకు వచ్చి గాబుల దగ్గర కూర్చొని ఇలా కడిగే కంటే ఒక్కసారి కడిగేస్తేనే హాయిగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం పూట అయితే ఒక పూట కడిగేస్తాను. అంట్లు కొంచెం తక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడేమో ఇంట్లో మనకి ఎక్స్ట్రా అంట్లు ఉంటాయి చూడండి, ఇంకా పప్పులు అవన్నీ అయిపోతాయి కదా, అవన్నీ వేసుకొని ఏది ఖాళీ అయితే అది చూసుకొని ఇంకా అది కడుగుతూ ఉంటాను. సాయంత్రం పూట అంట్లు కొంచెం తక్కువగా ఉంటాయి కదా, అప్పుడు కడుగుతూ ఉంటాను. ఒక్కోసారి ఉదయాన్నే కడిగేస్తాను చూడండి, అప్పుడు అంట్లు తక్కువగా ఉంటాయి కదా, అప్పుడు ఇలా ఇంకా అంట్లు తక్కువగా ఉన్నప్పుడు అలా కడుగుతూ ఉంటాను. ఎండలు కూడా బాగా కాస్తున్నాయి అనుకోండి, ఉదయాన్నే ఎండ వస్తుంది, గాబు దగ్గర అంట్లు కడగటం కొంచెం లేట్ అయితే చాలు ఎండ వచ్చేస్తుంది. బట్టలు ఉతకాలన్నా అంట్లు కడగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మనం అంట్లు రుద్దిని కూడా ఈ ఎండకి ఎండిపోతూ ఉన్నాయి. ఏదో కొన్ని అంట్లు రుద్దుకోవటం, వాటిని వాటర్ పెట్టేసి కడుక్కోవటం. ఒక సిస్టర్ అయితే కామెంట్లో ఇలా అడిగారు, మీకు ఇంటి పనుల్లో ఏ పని చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించిద్దని. ఏ పనికి ఆ పని కష్టమైన అనుకోండి, ఎంత కష్టమైనా సరే ఇంకా మన పనులు మనం చేసుకోవడం తప్పదు కదా. వంట చేయటం అనుకోండి, ఏదో ఒక కూర చేసేసి టిఫిన్ చేసేస్తే పని అయిపోయిద్ది. క్లీనింగ్ పని అనేది అలా ఉండదు, ఒక్క పని కాదు అది, అవి అయితే 10 పనులు ఉంటాయి. అందుకనే నాకు కొంచెం క్లీనింగ్ పని అనేది ప్రాసెస్ ఎక్కువ అనిపించింది, అదే కొంచెం కష్టం అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కష్టంగా ఉంటుంది. మీకు కూడా ఏ పని అనేది కష్టంగా ఉంటుంది, ఏ పని అనేది ఇష్టంగా ఉంటుంది, ఏ పని అనేది పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు కామెంట్లో చెప్పండి. మన పనులు అనేవి ఈరోజు పూర్తి చేసినా మళ్ళీ రేపటికి వస్తూనే ఉంటాయి. ఈరోజు చేసాం కదా ఇంకా అయిపోయింది కదా అనుకోవటానికి లేదు, మళ్ళీ రేపు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. డైలీ రొటీన్ ఇంక ఇదే ప్రతిరోజు మన పని ఇదేను. ఉదయం నిద్ర లేచామా, ఇంటి ముందు పాచి కసువులు ఊడ్చుకున్నామా, ముగ్గు పెట్టుకున్నామా, అంట్లు కడిగామా, బట్టలు ఉతికామా, వంట చేసామా, టిఫిన్ చేస్తామా, ఇల్లు ఊడ్చుకున్నామా, తుడుచుకున్నామా, ఇల్లు అనేది నీట్గా ఉంచుకున్నామా, ఇంట్లో వాళ్ళకి నచ్చిన కూర చేస్తున్నామా లేదా, ఇంకా ప్రతిరోజు ఇలాగనే ఉంటుంది. ముందు రోజు ఆలోచనలు కూడా ఇలాగనే ఉంటాయి. ఎక్కువ శాతం మనం ఆలోచించేది దీని గురించి. అంట్లయితే మొత్తం కడిగేసాను, ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే ఉతుకుతున్నాను. పిల్లలకి స్కూల్ లేదు కదా, ఇంకా మురికైతే మామూలుగా పూసుకోరు అనుకోండి. స్కూల్ నుంచి వచ్చారు, ఇంకా ఆటలకైతే వెళ్తారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా చాలా లేట్ అవుతుంది. వాళ్ళకి స్కూలు త్వరగానే వదిలేస్తారు, 12:45 కల్లా స్కూల్ వదిలేస్తారు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఒక్కో రోజు 2 అయితే అవుతుంది. చాలా లేట్ అవుతుంది వచ్చేటప్పటికి. పిల్లలకి బాగా ఆకలి అవుతూ ఉంటుంది. ఇంకా ఏదో ఒక స్నాక్స్ అయితే పంపిస్తాను. అన్నం తీసుకెళ్ళమంటేనేమో తీసుకెళ్లరు, పిల్లలు ఎవరు తెచ్చుకోరు కదా, ఇంకా వాళ్ళు ఏం తింటారు ప్రత్యేకంగా. అందుకని ఏదో ఒక స్నాక్స్ అయితే పంపిస్తాను. ఇంట్లో అయితే బిస్కెట్లు తెప్పించాను, ఇంకా రోజు ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే పంపిస్తున్నాను. ఏమన్నా స్నాక్స్ వండుదాం అనుకుంటేనేమో గ్యాస్ ప్రాబ్లం కదండి ఇప్పుడు, ఎక్కువ పిండాంట్లో వండాలన్నా కూడా భయం వేస్తుంది, గ్యాస్ అయిపోయిద్దేమో, మళ్ళీ గ్యాస్ దొరకదేమో, వంట ఎలా చేసుకోవాలని ఇది ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది. చక్రాలు చేద్దామని పిండి కూడా వేయించుకొచ్చాను. మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళేటప్పుడు చేశాను కదా, చుట్లు లాగున్నాయి, నవీన్కి అవి నచ్చినాయి అంట, అవి చేద్దామని పిండి వేయించుకొచ్చాను. కానీ అవి చేస్తా ఉన్నాను అనుకోండి, గ్యాస్ అయిపోతే మళ్ళీ గ్యాస్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడతామని చెప్పేసి ఇంకా అవి చేయలేదు. రెండో సిలిండర్ వచ్చినాక కొంచెం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలాగనే ఉంచేసాను. ఇంకా స్నాక్స్గా అయితేనేమో బిస్కెట్లు మరమరాలు అవి తెప్పించాను, ఇంకా అవి స్నాక్స్గా చేసి పెట్టచ్చులని. ఇంట్లో దోశల పిండి ఉంటే మాత్రం ఇంక ఇబ్బంది ఉండదు, ఉదయము సాయంత్రం 2 పూట్ల దోశలే తింటారు. ఇంక ఈరోజు కూర అయితేనేమో కాకరకాయ చేస్తున్నాను. కాకరకాయ చేస్తే నవీన్ తినడుగా, మళ్ళీ వాడి కోసం ప్రత్యేకంగా ఏదో ఒక కూర అయితే చేయాలి. ఇంట్లో అయితే ఒక చిన్న బంగాళదుంప ఉంది, ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. నేను బంగాళదుంపలు ఇలాంటివి ఉన్నప్పుడు మొత్తం వండకుండా ఒకటైతే ఉంచుతాను, ఇలాంటి ఇబ్బంది అప్పుడు పిల్లలకు ఉపయోగపడిద్దిలే అని. కాకరకాయ కూర చేస్తున్నాను పెరిగేసి. కాకరకాయలు అసలు మజ్జిగలో ఉడకబెట్టేసి కాకరకాయ కారం ఫ్రై లాగా చేద్దామనుకున్నాను, అలా చేయక చాలా రోజులు అవుతుందిలే అని. కాకపోతే కాకరకాయలు ఏంటంటే కొంచెం పండినవి, మెత్తగా అయిపోయినాయి. ఇలా ఉన్నప్పుడు మనకు ఫ్రైకి పనికిరావు, కూరకైతే బాగానే ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంకా పెరిగేసి కూర అయితే చేస్తున్నాను. ఇలా కూర చేసుకోవటమే చాలా మంచిది. మనం కాకరకాయలు ఫ్రై చేసినా సరే అవి ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, అంత మంచిదేం కాదు. ఇంకా నవీన్ కోసం అయితే బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. ఒక బంగాళదుంప ఉంది కదా, అది అయితే ఫ్రై చేస్తున్నా. ఇది కూడా ఇంకా ఒక్క పూటకే వచ్చింది, 2 పూటలకు కూడా రాదు. మరలా సాయంత్రం ఏదో ఒక కూర అయితే చేయాలి, ఇంకా ఎగ్గు చేయటమే. కాకరకాయ కూర కూడా రెడీ అయింది. ఇంక ఇందులో పెరుగు అయితే వేస్తున్నాను. పెరిగేసామనుకోండి కూర చేదుగా లేకుండా ఉండిద్ది. పెరుగు కూడా మంచిది, ఈ కూర మన హెల్త్కు చాలా మంచిది. కాకపోతే అందరూ తినటానికైతే ఇష్టపడరు, బాగుంటుంది, అలవాటైతే బాగానే అనిపించిద్ది. కొంతమంది అయితే బాగా ఎక్కువ పెరుగు వేసుకొని అయితే చేసుకుంటారు. ఎక్కువ పెరుగు ఉన్నప్పుడు పెరుగు చాలా వేసుకోవచ్చు, ఇంకా తక్కువే ఉంది కాబట్టి కొంచెమే వేసాను నేను. ఇలా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది.
పెరుగు మనం చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేడి మీద వేసామనుకోండి పెరుగు ఇరిగిపోయిద్ది. ఇంకా క్లీనింగ్ పని అయితే మొదలు పెట్టేశాను. ఈ పనే కొంచెం కష్టంగా ఉంటుంది. మిగతా పనులు అనేవి టిఫిన్ చేసేసి ఏదో ఒక కూర చేసేసి పక్కన పెట్టేసామనుకోండి ఇబ్బంది ఉండదు. కూరలతో కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది. అసలు ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద ప్రాబ్లం కూరలేననుకోండి. నేను క్లీనింగ్ పని అని చెప్తున్నాను కానీ, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఏ కూర చేసినా సరే ఒకళ్ళు తింటారు, ఒకళ్ళు తినరు. అందువల్ల ఈ పనే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. రేపు ఏం కూర చేయాలి, ఏం కూర చేయాలి అని ఇదే టెన్షన్గా ఉంటుంది అనుకోండి. నిజంగా పెద్ద ప్రాబ్లం అయితే ఇదే నాకు. ఇంక ఇల్లు అయితే కసులు ఊడుస్తున్నా కదా, కాళ్ళు తుడుచుకునే పట్లన్నీ తీసి పక్కనైతే వేసాను. ఇంకా కుర్చీలు అవన్నీ అడ్డం ఉంటాయి కదా, తీసైతే పక్కన పెట్టాను. ముందు మనం ఇల్లు ఊడబోయే ముందు ఇంకా ఇంట్లో అడ్డంగా ఉన్న వస్తువులు అన్నీ తీసి ఎక్కడొక్కడ సర్దేసుకోవాలి. అప్పుడే మనకి ఇల్లు ఊడ్చుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. వస్తువులన్నీ అడ్డంగా ఉన్నాయి అనుకోండి మనకు అర్థం కాదు ఇల్లు ఊడవటానికి. ఇంకా బెడ్షీట్ అయితే సరి చేసి అయితే వేస్తున్నాను. బెడ్షీట్ ఇంకా రోజు తీసి వేయటం అయితే అలా ఉండదు. ఇంకా క్లాత్ తీసుకొని ఇంకా పైన అయితే దులిపేస్తాను. మంచానికి పైన చెక్కలాగా ఉంటుంది కదా, ఆ చెక్క కూడా ఎక్కువ దుమ్ముగా ఉంటుంది. అందుకనే ప్రతిరోజు క్లాత్ తీసుకుని ఆ చెక్క కూడా దులిపేస్తాను. ఒక్కరోజు దులపైనా సరే దాని నిండా దుమ్ముగా ఉంటుంది. అందుకనే ప్రతిరోజు అయితే దులుపుతూ ఉంటాను. ఇలా దులిపినా కూడా చెక్క అనేది దుమ్ముగా లేకుండా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి డిజైన్స్ ఉంటాయి చూడండి, ఆ డిజైన్స్లో సన్న దుమ్ము అనేది అలాగనే ఉంటుంది. మనం క్లాత్ తీసుకొని ఎంత దులిపినా సరే ఆ దుమ్ము అనేది సరిగ్గా పోదు. ఇంకేదో బ్రష్ తీసుకొని అప్పుడప్పుడు అలా క్లీన్ చేస్తే పోయిద్ది. ఒక్కొక్కసారి బ్రష్తో క్లీన్ చేసినా కూడా పోదు. అందుకని ఏ వస్తువులైనా సరే చూడటానికి అందంగా బాగుంటున్నాయిలే అని చెప్పేసి డిజైన్ ఇవి తీసుకోకుండా ప్లెయిన్గా తీసుకోవటమే చాలా మంచిది. మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఏం చేస్తాం, తీసుకునేటప్పుడు అందంగా ఉండే డిజైన్ చూడటానికి చాలా బాగుంది అనుకుంటాము. తర్వాత దాని వెనక ఉన్న కష్టం అనేది తర్వాత తెలిసి వచ్చిద్ది మనకి, అప్పుడు తెలియదు. క్లీన్ చేసుకునేటప్పుడు ఆ కష్టం విలువ మనకు తెలిసిద్ది. అందుకనే ఇంట్లో ఏ వస్తువులైనా సరే, కబోర్డ్స్ అయినా సరే, వేటికైనా సరే ఎక్కువ డిజైన్స్ పెట్టించుకోమాకండి. ప్లెయిన్గా పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కువ శాతం అందరూ డిజైన్స్ ఎవరు పెట్టించుకోవట్లేదు, మొత్తం ప్లెయిన్గా పెట్టించుకుంటున్నారు. క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా గ్యాస్ పై కూడా దులిపేసేసి ఇంకా ఇల్లు అయితే మొత్తం శుభ్రంగా కసువులు అయితే ఊడుస్తున్నాను. ఇంకా మా ఇంట్లో దుమ్ము అనేది చెప్పనవసరం లేదు. ప్రతిరోజు ఇల్లు ఊడ్చి తుడిచినా కానీ దుమ్ము అనేది చాలా ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే రోడ్డు పక్కనే కదా, ట్రాక్టర్లని బైకులని అవన్నీ ఇవన్నీ ఎయ్యోటి తిరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి అయితే గొర్రెలు తిరుగుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడైతే మాత్రం అసలు ఎంత దుమ్ము వచ్చిద్దోనండి. దుమ్ము అనేది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది పైకి లేసి, అంత దుమ్ము వస్తుంది. ఇదైతే బయట వరండాలో కాస్త ఊడుస్తున్నాను. చూడండి అసలు ఎంత దుమ్ము వచ్చిందో. ఈ బయట వరండా కూడా అప్పుడప్పుడు వాటర్ పోసి కడుగుతూ ఉంటాను. ఇల్లు తుడిచేటప్పుడు అయితే మాత్రం రోజు తుడుస్తాను. ఇంకా అప్పుడప్పుడు వారానికి 10 రోజులకు ఒకసారి వాటర్ పోసి అయితే కడుగుతాను. ఇప్పుడేమో ఎండాకాలం కదా, ఇంకా సాయంత్రం పూట అయితే బయట అరుగుల మీద మెట్ల మీద ఇలా వరండాలో అయితే వాటర్ చల్లుతున్నాను, చల్లగా ఉంటుందిలే అని చెప్పేసి. చూడండి కసువు అయితే ఎంత వచ్చేసిందో. మొత్తం అంతా సన్న దుమ్మేనండి, అంతా మట్టి, బయట మట్టే. ఏ గదికి ఆ గది కసువు ఊడ్చేసి ఇలా కుప్పలాగా చేస్తూ ఉంటాను. కసువు మొత్తం ఊడటం అయిపోయిన తర్వాత ఇంకా కసువు చాట తీసుకొని ఏ గదిలో కసువు ఆ గదిలో ఇంక ఇలా అయితే ఎత్తేస్తాను. ఒక గదిలో ఉన్న కసువు ఇంకో గదిలోకి అలా కొట్టుకుంటూ అయితే రాను. అదిగాక మాకు గడపలు అనేవి కొంచెం హైట్ ఎక్కువగా ఉంటాయి. కసువు అనేది పక్క గదిలో కొట్టడానికి కూడా రాదు. ఇంకా గడప చుట్టూ మొత్తం ఇరుక్కొని పోయిద్ది. అదంతా కసువు అంతా కొట్టాలన్నా కూడా చాలా లేట్ అయ్యిద్ది, టైం పట్టిద్ది. ఈ రిస్క్ అంతా ఎందుకులని చెప్పేసి నేను ఈ గదిలో కసువు ఆ గదిలో కుప్పలాగా చేస్తాను. అదిగాక మాకు డస్ట్ అనేది ఎక్కువగా వచ్చిద్ది కదా, మళ్ళీ ఈ గదిలో ఉన్న కసువు పక్క గదిలో కొట్టేసామనుకోండి మళ్ళీ అదంతా ఎక్కువ దుమ్ము అయిపోయిద్ది. మనకు కసువు ఊడవాలన్నా కూడా చిరాకు వచ్చేసిద్ది. అందుకని ఏ గదికి ఆ గది అయితే కసువు ఊడ్చేస్తాను. ఇల్లు మొత్తం అయితే కసువులు ఊడ్చేసాను. ఇంకా బండ్లు అయితే తుడుస్తున్నాను. ఫస్ట్ వంటగది నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. గ్యాస్ పై మొత్తం నీట్గా తుడిచేసి తర్వాత వంటగది తుడిచేసి ఇంకా తర్వాత మంచము టీవీ ఉన్నాయి కదా, ఆ గది అయితే తుడుస్తాను. ఆ గది తుడిచిన తర్వాత ఇంక ఇక్కడ ఈ వరండా అయితే తుడుస్తాను. ఈ వరండా తుడవటం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ తుడుస్తాను. ఇంకా లాస్ట్లో ఎక్కడ తుడుస్తానంటే ఇంకా వంటగది దగ్గర బాత్రూమ్ ఉంటుంది కదా, అక్కడ పుల్లల పొయ్యి అవి ఉంటాయి. లాస్ట్లో అక్కడ తుడుస్తాను. అక్కడ కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే బాత్రూంలోకి అదే వెళ్ళొస్తా కాళ్ళు అవి తుడుచుకుంటా అక్కడ పట్టది వేస్తుంటా కదా, అందుకని చెప్పేసి అక్కడైతే మాత్రం లాస్ట్లో తుడుస్తాను.
ఇంకా గాబు చుట్టూ అయితేనేమో బట్టలు ఉతికిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్లు పోసేసి మొత్తం శుభ్రంగా గాబు చుట్టూ ఇంకా పొలాలు చిపిరి తీసుకొని రుద్దైతే కడిగేస్తాను. గాబు కాడ కడగటం అయిపోతే ఇంకా బండ్ల దుడటం అయిపోయినట్టేను. ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి పనులు అనేవి ఇలాగనే ఉంటాయి కదా, ప్రతి ఒక్కరి పనులు ఇలాగనే ఉంటాయి. ఎంత కష్టమైన పని అయినా సరే మనం ఇష్టంతో చేసామనుకోండి, ఆ పని చేసినా మనకి విసుగు అలసట అనేది రాకుండా ఉంటుంది. ఇది మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు చేయకపోయినా ఇంకొంచెం సేపటికైనా సరే మనం చేసుకోవాల్సిందే, ఎవరు చేసేవాళ్ళు ఉండరు. ఒకవేళ పని చేయకపోయినా సరే ఆ పని అనేది మన కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. అందుకని చెప్పేసి పనులు వాయిదా వేసుకోకుండా ఎప్పటికప్పుడు చేసుకోవటం అయితే చాలా మంచిది. ఒకవేళ ఏదైనా హెల్త్ బాగుండక ఉదయం పూట కొంచెం ఎండ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు అదే పని సాయంత్రం చేసుకోవాలి, అంతేకాని రేపటికి ఎల్లుండికి అలా వాయిదా వేసుకోకూడదు. ఇల్లు మొత్తం తుడిచిన తర్వాత చూడండి చాలా నీట్గా ఉంది. ఇప్పటి వరకు పడిన కష్టం అయితే మర్చిపోతాం. ఇదేనండి ఈరోజు వీడియో.